హలో హలో జిబ్రాన్. హలో సుజిత్. హలో శరత్ భయ్య. హలో సుజిత్. సుజిత్ గారు, నేను యాంకర్. డైరెక్టర్ కదా, యాంకర్ ఎప్పుడే. ఈ మధ్య ఇలా చేస్తున్నారు, యాంకర్ లేరంటే నేను యాంకర్ అవుతూ వచ్చింది. సో జిబ్రాన్ గారు, సో ఫస్ట్ క్వశ్చన్ మీకు, ఎందుకంటే ఆడియో చాలా పెద్ద సక్సెస్ అయింది. మీకి కాదు, మీకు. జిబ్రాన్ గారు మీకు ఆడియో మీకు ఫస్ట్ సక్సెస్, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. సో ఆడియో చాలా మంది పాజిటివ్ మాట్లాడుతున్నారు, అంటే బయట జనాలు చాలా పాజిటివ్ మాట్లాడుతున్నారు. సో హౌ వాజ్ లైక్ వెన్ ఆడియో రిలీజ్ అయినప్పుడు తర్వాత వాట్ వాజ్ ద ఫస్ట్ కాల్ ఆర్ ఫస్ట్ మెసేజ్ ఆర్ సంథింగ్ ఆడియో గురించి? No, immediately was the online response. Okay. Was very good. No, I didn't expect this, the fast reply, and this is since my first fast album and very energetic album, and the response was really good. I'm glad. Okay. అనగనగా అమ్మాయిందిరా అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా భక్తుడంటి నడుము పిల్ల ముద్దడి బొమ్మరా గోలి లాంటి కళ్ళతోటి గోలి మారు పోరిరా గోగ్రా జోలి వేసుకున్న ఆగ్రా తాజ్ దాన్నరా బుజిమా 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 రంగేడి బుజిమా 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 దీవాడి. సో శరత్ మీకు ఒక క్వశ్చన్ అడగాలనుకున్నాను ఎప్పటి నుంచో. సో మన తెలుగులో చాలా మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, మీరు చాలామంది వర్క్ చేశారు. సో వెన్ ఐ ఫస్ట్ టోల్డ్ నేమ్ కాల్డ్ జిబ్రాన్, ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ తమిళ్ అనగానే అది పక్కన పెడితే జిబ్రాన్ అనగానే ఫస్ట్ అందరూ జిబ్రాన్ ఆ పేరేంటి కొంచెం షాక్ ఉంటారు కదా. సో వెన్ ఐ టోల్డ్ జిబ్రాన్, సో మీ ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉంది? నాకు గుర్తులేదు యాక్చువల్లీ. సో మీ ఫస్ట్ రియాక్షన్? నాకు గుర్తుండి మా ఇంట్లోనే కూర్చొని డిస్కషన్లో ఎవరు ఏ డైరెక్టర్ ఇది అంటే అంతకుముందు నయాండి చేశారు. అవును. అండ్ అంతకుముందు నాకు ఈయన పాటలో నచ్చిన వాగేశ్వరుడు తమిళ సినిమా. అవునవును. సో ఆబ్వియస్లీ అండ్ నువ్వు నయాండిలో సాంగ్స్ వినిపించినప్పుడు మన సినిమాకి ఆ టోన్కి ఖచ్చితంగా ఇది కొత్తగా ఉంటుంది అనే ఉద్దేశంతోనే కదా వెళ్ళింది. సో ఐ వాజ్ ప్రిటీ ఎక్సైటెడ్. సో ఐ వోటెడ్ ఫర్ యూ ఓన్లీ బ్రదర్. Thank you. Okay. Like when you first got a call, right? When you wanted, they ask you wanted to hear a Telugu script. So what was your reaction the first time? No, I was happy because okay. Anchor Sujit doesn't know that. Okay. Okay. My wife is from Vijayawada, so. Oh, your wife is from Vijayawada. So she's always. You know Sharath Bhaiya place? Oh, Vijayawada. Yeah. So she was like always, okay, when are you doing Telugu film? So when this offer came, I told her before hearing the stories, like, you should do it. So that was her immediate reaction. And I met Sujit, and the way he speaks Tamil, You could understand because director Sujit when he speaks, and ఆయన మాట్లాడినప్పుడు చాలా ఫాస్ట్ గా మాట్లాడతారు కదా. Sujit speaks like Rajinikanth. I heard the story and it was funny and everything, but more than that, I liked the director. So it was more than the story, you like the director. This is something I have to talk to Sujit. I have to talk about this because he was always playful and fooling around. So what did you think about the story? Story was I liked it because I've always done a serious film and I wanted to do an urban script and romantic comedy and everything was there. And moreover, there was a lot of music scope, and director Sujit had a lot of ideas about the music, so I made it. నాతో బ్రేకప్ చేసుకుని దాని పెళ్లికి నాతోనే రింగ్ కొనిచ్చుకుంటుందా తరంగమోహన్? రాజాది రాజనప్ప నే రాజీ పడలేదప్ప ఏ రోజా పడలేదప్ప యప్ప 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 గర్ల్ ఫ్రెండ్ తో నిజమే తప్ప ఏ జుట్టు చెప్పని గొప్ప నాదంటే నాదేనప్ప తప్ప తప్ప తప్ప. So what he narrated and what you did compose right now, అంటే అప్పుడు సినిమా చెప్పిన దానికి తీసిన దానికి ఎలా ఉండింది? It's very nice. Director Sujit is now not like he. I mean, the first Sujit was always used to respect and all. Now he's like, okay, so GB bye. He's become a big director now. No. Jibran is very busy. You should not support director. I know. Director just called me. Director చెప్పాడు, లేదండి జిబ్రాన్ గారు సినిమా తర్వాత చాలా బిజీ అయిపోయారు, కమల్ సార్తో 3 సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య, ఏంటి ఉత్తమ్ విలన్ టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది, మళ్ళీ దృశ్యం చేస్తానంటే ఇంత బిజీగా ఉండే ఆయన పొద్దున్న హాయ్ కొడితే నెక్స్ట్ రోజు హాయ్ కొడుతున్నానంట. సో అంత బిజీగా ఉండడం వల్ల వన్ డే గ్యాప్ వస్తుంది. సో ఎమోషన్ ట్రావెల్ అవ్వట్లేదంట స్ట్రైట్ గా. సో మిస్కమ్యూనికేషన్ ఏంటది, ఇప్పుడే డైరెక్టర్ గారు కాల్ చేసి చెప్పారన్నమాట. జస్ట్ ఐ టోల్డ్ బై. సో బుజ్జిమా సాంగ్ బాగా హిట్ అయింది కదా, సో మీ హౌస్ లైక్ యువర్ ఫీలింగ్?
Yeah, I'm happy because we tried new voice like Gold Devraj. He's a famous singer in Tamil, and director liked his voice, and we. అండ్ వన్ మోర్ థింగ్, బికాస్ డైరెక్ట్ చెప్తూ ఉండే ఫస్ట్ సాంగ్ మీకు చూపించిన విజువల్ బుజ్జిమా అంట కదా. సో వంశీ గారు అండ్ సుజీత్ ఇద్దరు వచ్చి ల్యాప్టాప్ మీకు బుజ్జిమా చూపించారంట సిస్టంలో. అండ్ మీరు ఫస్ట్ టైం శర్వానంద్ చూడడం అలాగా, లైక్ సాంగ్లో డ్యాన్స్ కానీ శర్వానంద్ కానీ చూడడం, ఒక విజువల్గా చూడడం, స్టోరీలో చూశారు, పోస్టర్ చూసింటారు. మీ ఫస్ట్ రియాక్షన్ చాలా చాలా కంగారు అంట కదా. యూ వర్ లర్నింగ్ స్టూడియో అంట, యూఆర్ షోయింగ్ టు వెస్ట్లీ, యువర్ పీపుల్ అండ్ సౌండ్ ఇంజనీర్స్. No, I was excited. I mean, I was literally excited because none of done 4 films, but I always wanted colorful visuals, and to see you were like energetic, and it was like, I was like, oh, he's so nice. He looks so cool, and all the colors, and because everybody wants, when you do a song, you want it to be a very more colorful, and that was there, and I was very excited showing all my engineers and whoever comes to the studio, I was like showing them. Yeah, Sujit చెప్తుండే, he got a call, whoever is coming, come on, శర్వానంద్ సూపర్ స్టార్, శర్వానంద్ సూపర్ స్టార్ అని అంటే ఎందుకు? నో, నాకు తెలియదు ఎక్కడి నుంచో, కానీ ఈ మధ్యలో ఎప్పుడో షూట్ చేశాం కదా బుజ్జిమా. నాకు ఒక 5-6 తమిళ సినిమాలు వాళ్ళు ఫోన్ చేసి, ఓకే ఎవరు ఏంటి కథ అంటే, ఓకే మ్యూజిక్ డైరెక్టర్ అంటే జిబ్రాన్. ఎవరైనా 4-5 ఫిల్మ్స్, వీ నో కామన్ డైరెక్టర్స్, అండ్ ఎవరు చేసినా ఎవరు అసలు ఎందుకు వస్తున్నాయి అని అడిగితే మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ రికమెండింగ్ యూ సార్, మ్యూజిక్ డైరెక్టర్ ఇస్. సో వై వాట్స్ లైక్ యూ హ్యావ్ వర్క్ విత్ 4 heroes, you have worked with Dhanush, okay? No, I wanted to know. Director asked me, he told me that ఎందుకు అంతగా రికమెండ్ చేస్తున్నారు? Everything so special care for all this, I think Ranrajaran release will answer, because I strongly believe, and he'll be a total different person, and totally different person, on screen and off screen. both in a good way. So after the release, people will know why I'm so excited about it. బట్ థ్యాంక్స్ జిబ్రాన్, బట్ ఐ హ్యావ్ టు, ఆ క్రెడిట్ అంతా డైరెక్టర్ సుజిత్కి ఇవ్వాలి అండ్ యూవీ క్రియేషన్స్. ఫోన్ వెళ్ళి నీకెవరు చెప్తున్నారు? అదే సుజిత్ చెప్దామని ఫోన్ చేసి, చాలా ఎక్సైట్ చూస్తున్నాడు లేదా షోని, సో చెప్దామని. Coma, 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 ye hai prema coma, dil Fujiyama, landu belinde. మీరు సర్ప్రైజ్ అయ్యే సాంగ్ ఏంటో, ఈ సాంగ్ నేను ఏదో అనుకుని ఇంకా చాలా బాగా వచ్చింది అని కొన్ని సాంగ్స్ ఉంటాయి కదా, లైక్ ఈ సాంగ్ నేను ఇలా ఉంటుంది, ఇబ్బా దీనికన్నా చాలా బాగుంది అని అనిపించిన సాంగ్స్ ఏమున్నాయి మీకు? బుజ్జిమా చేస్తున్నప్పుడే కొంచెం బాగా వస్తుంది, అంటే నాకు యాజ్ అ డాన్స్ కొంచెం ఏమవుతుందో తెలియదు కానీ, బట్ బాగా వస్తుంది పాట అని ఉండింది. కోమా నేను ఎక్స్పెక్ట్ చేయాలి సీరియస్. నేను అప్పుడు షూట్ చేసిన తర్వాత కూడా ఏంటి భయ్యా ఇది, ఏంటి ఇలా షూట్ చేసేస్తున్నావు, ఐ వాజ్ ఆస్కింగ్ హిమ్, ఏంటి ఇలా షూట్ చేసేస్తున్నావు కానీ కరెక్ట్గా వస్తుందా అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎడిట్ చూసిన తర్వాత లైక్ షాక్డ్ విత్ ద కట్స్ అండ్ ఎవ్రీథింగ్. వాట్ లైక్ ఇప్పుడు వెన్ వే షూటింగ్ సంథింగ్ మనం చేసేటప్పుడు అన్నీ ఒక్కొక్కసారి అందులో ఎన్ని వర్క్ అవుతాయో తెలియదు. వీ నెవర్ నో హౌ మచ్ విల్ వర్క్ యాక్చువల్లీ. సమ్ టైమ్స్ అక్కడ చేసి ఇక్కడ చూస్తే విల్ బి షాక్డ్, ఇంత దరిద్రం చేశాను ఏంటి అని ఒక ఫీలింగ్ ఉంటుంది. బట్ బై గాడ్స్ కేస్ ఏంటంటే వాట్ ఎవర్ వి థాట్ దట్ కేమ్ దట్ యునో, దానికి మెయిన్ థింగ్, 2 మెయిన్ రీజన్స్ ఏంటంటే, వన్ ఈస్ యువర్ సాంగ్, ద మెయిన్ ఇన్స్పిరేషన్. సో లైక్ యూ కిల్డ్ ఇట్ బ్రో, అన్డౌటెడ్లీ యూ కిల్డ్ ఇట్, యూ రాక్డ్. బికాజ్ ఇన్ని సినిమాలు నేను చూసా కదా, అంటే ఇప్పుడు దాకా చేసినాయి, ఈ సినిమా మాత్రం టోటల్ కొత్త మ్యూజిక్ ఇచ్చావు. అంటే నాకు ఇన్ని సినిమాల్లో నేను చాలా సినిమాలు చేశాను, బట్ ఇన్ని సినిమాలు నాకు ఆడియోకి ఇంత రెస్పాన్స్ రావటం, ఒక సినిమా రిలీజ్ అయితే ఎంత రెస్పాన్స్ వస్తుందో, ఆడియో రిలీజ్ నుంచి నాకు అన్ని ఫోన్ కాల్స్ అన్ని మెసేజెస్ రావడం ఈ సినిమాకే. ఇట్స్ లైక్ సెలబ్రేషన్. ఇట్స్ లైక్ ఎ సెలబ్రేషన్. ఐ హావ్ నెవర్, అంటే ప్రతి ఏ సినిమాకి నాకు ఇన్ని కాల్స్ లైక్ లుక్ బాగుంది, పాటలు బాగున్నాయి అనేది ఎప్పుడు రాలా. సో థ్యాంక్ యూ జిబ్రాన్, అండ్ ప్లీజ్ మా సినిమాలు కూడా అప్పుడప్పుడు చేయండి. అనగనగా అమ్మాయిందిరా, అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా. అనగనగా అమ్మాయిందిరా, అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా. కొత్తడంటి నడుము పిల్ల ముద్దడి బొమ్మరా, గోలి లాంటి కళ్ళతోటి గోలి మారు పోరిరా. గోగ్రా జోలి వేసుకున్న ఆగ్రా తాజ్ దానరా. బుజిమా బుజిమా బుజి
బుజిమా రంగేళి బుజిమా 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 దీవాళి. సో లిరిక్స్ చాలా ఇంపార్టెంట్ సాంగ్స్కి. సో లైక్ హౌ వాజ్ యువర్ కోఆర్డినేషన్ రైటర్స్తో? That was mainly director Sujit and Vamsi sir also helped me, but I gave a dummy Hindi sounding words, I mean for easily understand the lyrics. And Shastri Garu, he gave whatever lyrics he gave, it was like perfect, and he'll tell the meaning also, so it was I heard that he'll song పాడతారని, he'll sing the song and say. yeah, one advantage is I've worked with him in Vishwarupam too. Okay, so one good thing is he'll exactly sing and show me, Jibran Garu, this is the thing, and so it was so easy working with him. సో కాదు, ఇంకో క్వశ్చన్ అడుగుదామన్నా. డైరెక్టర్ 23 ఇయర్స్ ఎంతో 24 ఇయర్స్. అసలు కథ చెప్పినప్పుడు వాట్ ఎవర్ నీ కథ చెప్పినప్పుడు ఇతను తీగలడా, 24 ఇయర్ ఓల్డ్ అబ్బాయికి అసలు డైరెక్షన్ ఛాన్స్ ఏంటి, అసలు తీగలడా అనుకున్నావు కదా? అయితే సినిమా చూసిన తర్వాత ఏమనుకున్నావు? No, I didn't. ఫస్ట్లో అంటే మీకు ఇక్కడ మీరు తెలుగు కూడా కాదు, యూఆర్ ఫ్రమ్ తమిళ్, అండ్ మిర్చి ఇక్కడ తెలుస్తుంది అందరికీ. మిర్చి ఈజ్ లైక్ వెరీ బిగ్ హిట్. సో పీపుల్ విల్ హ్యావ్ మీకు మిర్చి అనగానే అప్పుడు మీరు మిర్చి లైక్ అప్పుడే మీరు విన్నారు, సాంగ్స్ విన్నారు, అప్పుడే మూవీ. No, my confidence first was, I told you, I mean, after the meeting I liked the director, and one thing I somehow had a bit of I mean, I like his judgment, because after Engai Mepodum, I mean, I don't know Telugu. Yeah, it went very well. Journey after Journey, he didn't commit anything, and so I know he was waiting for good script, so I was like keep on asking, okay, see you on board and everything, so that was on kind of showed up. ఈవెన్ ద డైరెక్టర్ ఆల్సో హ్యాడ్ ద సేమ్ థింగ్. కథ రాసుకున్నప్పుడు జడ్జ్మెంట్ ఉండాలి. ఒక సినిమా తీసేసాక రేపు పొద్దున్న తీసేది ఏంట్రా ఏదా చెత్త సినిమా తీసాడు అంటారు. ఇట్ విల్ కమ్, మీరు ఆఫ్టర్ ద మూవీ ఏంటి అసలు బాగాలేదు అన్న కామెంట్స్ వచ్చేస్తుంటాయి. సో డైరెక్టర్ కూడా ఉంటుంది ఒకటి జడ్జ్ చేయడానికి ఉంటుంది, సమ్మన్ షుడ్ బి దేర్. సో డైరెక్టర్ చెప్పాడు ఇందాకే లైక్ స్క్రిప్ట్ సుజిత్ ఇప్పుడు స్క్రిప్ట్ ఫస్ట్ టైం రాసుకున్నప్పుడు లైక్ శర్వాన్ గారికి నరేషన్ చేసేటప్పుడు తనకు నచ్చింది అనేదే వెన్ ఈ లైక్ ద హ్యాపీయెస్ట్ థింగ్ వాస్ స్క్రిప్ట్ బాగుంది. స్క్రిప్ట్ బాగుంది, ఓకే. దట్ బికాస్ నేను పర్సనల్గా మా కథలు వి బీన్ సీయింగ్ హిస్ మూవీస్ లాంగ్ టైమ్. సో అందరికీ తెలుసు శర్వాన్ గారు ఏంటంటే కథ మీద లైక్ వాట్ ఎవర్ స్టోరీస్ పిక్స్ అదేంటంటే యూనిక్గా ఉంటుంది, అండ్ అదేంటో హిట్ అవ్వాలో లేదంటే బ్లాక్ బస్టర్ అవ్వాలోనో హీ నెవర్ డస్ దట్ యాక్చువల్లీ. అలా చాలా స్క్రిప్ట్స్ వచ్చాయి, నాకు తెలుసు ఆ విషయం. చాలా కమర్షియల్ స్క్రిప్ట్స్, సుమోల్ గిమోల్ చాలా కథలు వచ్చాయి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనకు కథ సూట్ అవుతుందా, మనం ఆడియన్స్కి మనం హ్యాపీ, వీఆర్ మేకింగ్ హ్యాపీ ఆర్ నాట్, అది మెయిన్గా చూస్తారు. సో ఐ వాజ్ లైక్ టోటలీ అమేజ్డ్. అనగనగా అమ్మాయిందిరా అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా, పెద్దడంటి నడుము పిల్ల బుద్ధడి బొమ్మరా, గోలి లాంటి కళ్ళతోటి గోలి మారు పోరిరా, ఏకాగ్ర జోలి వేసుకున్న ఆగ్రా తాచుదానురా, బుజిమా 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 రంగేళి బుజిమా 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 దీవాళి. ఫస్ట్ థింగ్ డైరెక్టర్ చెప్పింది కథ చాలా బాగుంది, కానీ ఇంత ఎనర్జెటిక్ క్యారెక్టర్ నేను చేయగలనా లేదా ఏంటి నువ్వు చేయించుకో. నాకు ఐ వాజ్ మోర్ టెన్షన్ బికాజ్ యూవీ క్రియేషన్స్ ఒక మిర్చి ఇలాంటి ఒక మంచి హిట్ ఇచ్చింది. అలానే పాపం ఇప్పుడిప్పుడే వస్తున్నాడు, తన జీవితాన్ని ఎందుకు నాశనం చేయడం, ఇలాంటివి చాలా మైండ్లో పెట్టుకుని చాలా ఆలోచించాను అనమాట. చేయగలనా లేదా అంటే కాన్ఫిడెన్స్ అంతా నువ్వు డైరెక్టర్ ఇచ్చాడు సుజిత్. డైరెక్టర్ యాంకర్ మార్చేస్తే కన్ఫ్యూజ్ అయిపోరు. సో స్టోరీ సెకండ్ హాఫ్ అంతా చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది, ఇట్ లైక్ ఫాస్ట్ స్క్రీన్ ప్లే, చాలా ఫాస్ట్, అండ్ డైరెక్టర్ ఇస్ వెరీ ఫాస్ట్ ఇన్ నరేటింగ్. సో కన్ఫ్యూజ్ లేదా స్టోరీలో? లైక్ it was confusing, and it's like, it was confusing because of director will tell something, then he'll sorry I left something, then he'll go back from and because of it was language. Okay. నరేషన్ అప్పుడు కూడా ఆయన ఉన్నారు అనుకుంటా, he was there. Yeah. So when you see the whole movie సినిమా అయిన తర్వాత what is your opinion on him? No, because he has played a major, even while committing, I didn't complete the previous one. One was
the story. And That's why I told Ank చాలా fast. and now when I see the visuals, I immediately called him after Bujima. I called him, sir. Now only I'm like extremely happy because to see my song so colorful. And thank you, San. I also thanked him for bringing me into the project. So he has done a great job. బుజిమా 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 దిల్వాలే బుజిమా 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 బుల్బుల్లి. సో మీకు ఎలా అనిపించింది అన్న మది గారు అంటే మది గారు మీ వర్క్ చూసారు, మది గారు మిమ్మల్ని షూట్ చేయడం, మీరు మది గారు మమ్మల్ని షూట్ చేయడం, మీరు ఆ సినిమాలో ఉండడం, లైక్ వర్కింగ్ విత్ హిమ్, ఓవరాల్గా సినిమా చూస్తున్నప్పుడు ఒక చిన్న ఎక్కడో ఒక తెలియకుండా అబ్బా ఎండుకు వచ్చేసరికి ఎలా అనిపించింది మీకు? వేరే సినిమాలు కూడా చాలా చేశారు, మీరు వర్క్ చేశారు. అండ్ వాట్స్ ద డిఫరెన్స్ ఆయన దగ్గర వేరే మూవీస్కి మీకు ఏం డిఫరెన్స్ అనిపించింది? అది ఈజ్ ఎ డార్లింగ్, అందరికీ సూపర్. లైక్ సినిమాకి పెద్ద ఐ మీన్ బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు ఆయన. అంటే డైరెక్టరు, కెమెరామెన్ అసలు వైఫ్ అండ్ హస్బెండ్ లాగా కలిసి మెలిసి ఉండి వీఆర్ ఆల్ యువర్ చిల్డ్రన్. సో ఆల్ ద క్రెడిట్ గోస్ టు మది. అండ్ మదికి అంటే నాకు మది గురించి చెప్పాలంటే ఆయన గురించి ఫస్ట్ థింగ్ ఈ సినిమా నేను మా అమ్మ నాన్నలు చూపించాలనుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు తిడతా ఉంటారు, ఎప్పుడు సీరియస్ క్యారెక్టర్లు చేస్తావు, ఒక లైవ్లీగా ఉండు, లేకపోతే ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. బట్ ఈ సినిమా ట్రైలర్ చూసి మా అమ్మ నాన్న దే ఆర్ లైక్ వెరీ హ్యాపీ విత్ ద లుక్. అంటే కొత్తగా ఉన్నాం, వాళ్ళే కాదు నా ఫ్రెండ్స్ కానీ వెల్ విషర్స్ కానీ చాలా కొత్తగా ఉన్నాం. అండ్ నేను సినిమా చూసి పర్సనల్గా జనరలీ నాకు నేను నచ్చను, అంటే యాక్టర్స్కి చూసిన ఎక్కడో ఏదో డెవలప్మెంట్ చేయాలి, ఇంకేదో చేయాలని ఉంటుంది. బట్ ఈ సినిమాలో నాకు నేను నచ్చానని చెప్పుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా, కానీ చాలా బాగా తీశారు. సో ఆల్ క్రెడిట్ గోస్ టు మది గారు. So you must be interacting with producers. You have worked with producers like A.R. Murugadas sir and all. So what unique thing you found in these producers, like from the first to end? No, that was totally, this was different because every song and the importance, even while the tune and after the lyrics writing and even the singer's choice and the there'll be a huge freedom, and at the same time there'll be a like concentration and his dedication, like and the care also, the personal touch, because mostly other than financial structure there'll not be much interaction with the producers, but this film was really it was like a friendly trip, as if everybody went to a park and enjoyed journey. Whatever. No, generally అది ఎప్పుడు కామన్ థింగ్, ఎప్పుడు ఏడిపిస్తుంటా వీఆర్ లైక్ ఫ్యామిలీ అండి. What by saying same thing? For me it's a new maybe it's common. For me it's because definitely no, we don't get to meet the producer maybe in a whole film 3 to 4 times, but I've met everybody and interacted with in every growth, and he'll be like excited, I'll be like recording. No, he's like a script doctor. Vamsi is like a script doctor. Pramod anno production chuskotam, Vicky finance chuskotam. So it's more like a whole bunch of team and a bunch of producer friends కలిసి చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. So it's always fun to and you know them before also, మీకు ముందే తెలుసు వాళ్ళు. సో మీకు ముందు సినిమా చేయకముందు తెలుసు, సినిమా చేసేటప్పుడు వేరేలా ఉంటుంది. సో ఇట్స్ బిఫోర్ ఇట్ లైక్ వంశీ సార్ నోస్, శర్మ నోస్ వంశీ, ఆర్ విక్కీ అన్న నోస్, ప్రమోద్ నోస్, బట్ నో దే ఆర్ గెటింగ్ టుగెదర్, ప్రాజెక్ట్ చేస్తున్నారు ఇద్దరు కలిసి. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? నాకు చాలా మోస్ట్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ గ్రేట్ ఫీలింగ్ ఆల్సో. నీకు ఫస్ట్ కూడా అదే చెప్పాను. నాకు అంటే 9th క్లాస్ నుంచి ఇద్దరం కలిసి చదువుకున్నాం, విక్కీ నేను. వంశన్న మా సీనియర్, ఓకే, అండ్ ప్రమోద్ అన్న తెలుసు ఎప్పటి నుంచో. సో వాళ్ళతో ప్రొడక్షన్ చేస్తున్నాం అంటే మన వల్ల అయితే నష్టం రాకూడదు ఏదైనా. సో డెఫినెట్గా వాళ్ళు ఒక మంచి టీమ్గా వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. ఆ బాధ్యత నాకు ఎక్కువ ఉండింది, అంటే భయంగా. బట్ ఒకసారి ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఐ వాజ్ లైక్ రియలీ షాక్డ్. అసలు ఏంటి వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఈ స్క్రిప్ట్ సెలెక్షన్ ఏంటి, అసలు స్క్రిప్ట్లు అంటే ఈవెన్ నీతో మాట్లాడేటప్పుడు కూడా అంటే ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైలాగ్ ఎందుకు ఉండాలి, అంటే ఒక డీటెయిల్గా మానిటర్ పక్కన ఉండి, అంటే ప్రతిరోజు ఉండకపోయినా వెన్ ఎవర్ పాసిబుల్ వాళ్ళు ఉండి దగ్గరుండి చూసుకోవడం. నిజంగా ఈ మధ్యకాలంలో నేను ఏ ప్రొడ్యూసర్ని అలా చూడలా. వెరీ హ్యాపీ. అండ్ మోర్ ఓవర్ నేను ఈ క్యారెక్టర్ చేస్తానని నువ్వెంత నమ్మావో
నన్ను ఎంత నమ్మని తెలియదు కానీ ప్రొడ్యూసర్లు మాత్రం నమ్మి చాలా ఇంపార్టెంట్. ఇంత చేయటం నా కోసం అనేది ఇట్స్ రియల్లీ ఐ విల్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు యూవీ క్రియేషన్స్. మరిండా కావాలా మిరిండా బుజ్జి మేక చేతనున్న కన్నె పిల్లలా బుల్లి అడుకులేసే బుజ్జి కుక్క పిల్లలా బుజ్జి బుజ్జి బుక్కలున్న టెడ్డి బేరలా బుజ్జి బుజ్జి మాటలాడు చంటి పాపలా. మీరు జిబ్రాన్ గారితో వర్క్ చేసినప్పుడు అసలు జిబ్రాన్ మొత్తం హోల్ ప్రాసెస్ అసలు జిబ్రాన్ గురించి ఏమనుకుంటున్నారు? సో ఓవరాల్గా ఐఎమ్ చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఆడియో ఎంత పెద్ద సక్సెస్ అవుతుందో అది మన చేతిలో ఉండదు ఎప్పుడు. కానీ విన్న వాళ్ళందరూ చాలా డిఫరెంట్గా ఉంది సినిమా, చాలా డిఫరెంట్గా ఉంది, మ్యూజిక్ రిఫ్రెషింగ్ ఉంది అంటారు. ఆబ్వియస్లీ చూసే ఆడియన్కి రెండే కనపడతాయి, విజువల్ అండ్ సౌండ్. ఈ రెండే చాలా ముఖ్యం. విజువల్ ఎంత బాగుందన్నో దానికి సేమ్ అంతే విధంగా ఆడియో కూడా అంతే చాలా హెల్ప్ అయింది. సో థ్యాంక్స్ లాట్ టు జిబ్రాన్. సో బికాజ్ ఎందుకంటే ఎవ్రీవన్ లైక్ జిబ్రాన్ అని ఫస్ట్ నేను నేమ్ తీసుకోవచ్చు ప్రొడ్యూసర్ దగ్గర. ఫస్ట్ థింగ్ హ్యాపీ థింగ్ ఏంటంటే మీరు ఇన్ని సినిమాలు వర్క్ చేశారు, మీరు నమ్మారు అంటే లైక్ ఇతను ఇవ్వగలుగుతాడని సాంగ్స్ విని. బట్ ఎంతకైనా సరే మీకు చాలా మ్యూజిక్ డైరెక్టర్ ఆప్షన్స్ ఉన్నారు ఇక్కడ. బట్ నన్ను నమ్మి ఓకే ఇతను చేయగలుగుతాడు బికాజ్ ప్రొడ్యూసర్ నా దగ్గరకు వచ్చి వెన్ సెట్ జిబ్రాన్ దే బిలీవ్డ్ ఇన్ మీ. ఓకే బికాజ్ నాకు టేస్ట్ ఉంది, సో నేనంటే కరెక్ట్గా ఉంటుందని దే నమ్మి దే కేమ్ టు నో. మీరు ఇస్తారని తెలుసు, దే నో దట్ దే మీరు ఐ నో దట్ దే యూ విల్ గివ్. బట్ కమింగ్ టు ఈస్ లైక్ బిగ్ థింగ్. నేను కొత్త డైరెక్టర్ అయ్యింది, న్యూ డైరెక్టర్ అండ్ ఎంకరేజింగ్ మీ, నాకు ఒక ఆప్షన్ ఇచ్చి నాకు దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ అని. ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ సీయింగ్ దట్ రిజల్ట్ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ బికాస్ వెరీ నైస్ డెసిషన్ అని చెప్పేసి. అండ్ సో ఆడియన్స్కి ఏం చెప్పాలనుకున్నా సినిమా రణరాజన్ ఎందుకు చూడాలనుకున్నా చెప్పు. Ranrajaran is, it's like every day. I mean, we spend a lot of time in everyday life, but just for 2.5 hours, if you want to smile and have a film, spend our time like in a. మ్యూజిక్ డైరెక్టర్ తరపున నేను ట్రాన్స్లేట్ చేస్తే ఎందుకంటే ఆయన చెప్పేది మీకు అర్థం కాదు కాబట్టి మీకున్న రోజు షెడ్యూల్లో బిజీ షెడ్యూల్లో ఒక 2 గంటల 10 నిమిషాలు హ్యాపీగా కూర్చుని మంచి సినిమా చూసాం నవ్వుకుందాం అనే ఫీలింగ్ ఉన్న సినిమా రణరాజన్. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఇట్ విల్ బీ అ వెరీ గుడ్ ఫిల్మ్ అండ్ ఫన్ ఫిల్మ్. ఇట్స్ కాల్డ్ కార్ జానర్, కామెడీ, యాక్షన్ అండ్ రొమాన్స్. రాజాది రాజనప్ప నే రాజీ పడలేదప్ప ఏ రోజా పడలేదప్ప యప్ప యప్ప యప్ప. సో నువ్వు కూడా చెప్పేస్తే. సో రణరాజన్ సెన్సర్ కూడా అయిపోయింది, యూబై వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మూవీ మొత్తం చూశాను. ఇది ఒక 2 hours 10 minutes ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ అందరు చెప్పేదే. కానీ ఇంకోటి ఏంటంటే ఒకటేంటంటే 2 hours 10 minutes మీకు అసలు ఒక డిఫరెంట్ సినిమా చూశాను అన్న ఫీలింగ్ అయితే 100% ఉంటుంది అనుకుంటున్నాను. సో చూసి మీకు నిజంగా డిఫరెంట్ అనిపిస్తే ఇంకొక చెప్పండి, లేదనిపిస్తే లైట్ తీసుకోండి. సో థ్యాంక్స్ లాట్ అండి. What happened? నిజం చెప్తే కొట్టింది. గర్ల్ఫ్రెండ్ తో నిజాలన్నీ చెప్పేశారు. ఫ్రెండ్షిప్ బ్రేక్ అప్ రాజాది రాజా